Hey guys, welcome to our YouTube channel Skill Fleet. I am Priyanka. వీడియోస్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఇప్పటికే అర్థమై ఉండాలి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. 10th అయ్యాక మీ కెరియర్ని ఇంటర్ వైపు తీసుకువెళ్ళాలా లేదా డిప్లొమా వైపు తీసుకువెళ్ళాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే 10th అయ్యాక మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఇంటర్, 2 డిప్లొమా. ముందు మనం ఇంటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంటర్ అనేది 2 years ఉంటుంది. అంటే 2 పబ్లిక్ ఎగ్జామినేషన్స్, 2 ల్యాబ్ ఎగ్జామ్స్. ఇంటర్ అంటే ఇంకా కాలేజ్ లైఫ్ కదా. ఇప్పటి వరకు స్కూల్ లైఫ్లో హెచ్డబ్ల్యూస్, అసైన్మెంట్స్, వర్క్ రాకపోతే టీచర్స్తో దెబ్బలు, ఒకరికి మార్క్స్ ఎక్కువ వచ్చి మనకి రాకపోతే వాళ్ళ మీద కోపాలు, ఇవన్నీ ఫేస్ చేసే ఉంటారు కదా అందరూ. ఇప్పటి నుంచి ఇంకా అలా ఉండదు. కాలేజ్ లైఫ్కి ఎంటర్ అయ్యాం కదా, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఫ్రెండ్స్, ఇంకా మనల్ని ఎవరు రాపేది అని మేమేసుకుంటూ ఉంటారు. ఇదేనండి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా, దిస్ ఈస్ ద ఇంటర్మీడియట్ స్టేజ్. ఓకే, జోక్స్ ఎసైడ్, ఇంటర్లో జాయిన్ అవ్వాలంటే తెలిసిందే కదా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్ మీకు నచ్చిన కాలేజ్లో వెళ్ళి అడ్మిషన్ తీసుకోవడమే. ఇంటర్ అనేది మనం గవర్నమెంట్ కాలేజెస్లో చేయొచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజెస్లో కూడా చేయొచ్చు. గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఫీజు ఏమి ఉండదు, ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఫీజు పే చేయాలి బేస్డ్ ఆన్ యువర్ 10th రిజల్ట్. ఇప్పుడు మనం ఇంటర్లో ఏమేమి గ్రూప్స్ ఉంటాయో వాటి గురించి చూద్దాం. ముందైతే ఎంపీసీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీ చేసి మనం డిగ్రీకైనా వెళ్ళొచ్చు, లేదంటే బీటెక్కైనా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ చేసిన వాళ్ళు ఎక్కువ మెడికల్ సైడ్ వెళ్తారు. తర్వాత సిఈసీ అండ్ హెచ్ఈసీ. సిఈసీ అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. హెచ్ఈసీ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. వీటిల్లో ఏముంటాయంటే మీరు 10thలో సోషల్ చదివే ఉంటారు కదా, దాంట్లో వరల్డ్ వార్స్, హిస్టరీ ఉంటుంది కదా, దాని రిలేటెడ్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రూప్ కూడా ఉంది, అదే ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకే, ఎంపీసీ చేస్తే బీటెక్ డిగ్రీ తీసుకోవచ్చు. అదే బైపీసీ చేశారనుకోండి మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు. మీ ఇష్టం, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే, గ్రూప్స్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇంటర్ చదివాక డిగ్రీకైనా వెళ్ళొచ్చు, బీటెక్కైనా వెళ్ళొచ్చు. కానీ ఇంటర్ చేసి బీటెక్ వెళ్ళాలంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఎంసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇంకా ఇంటర్ మీద జాబ్స్ అనేవి చూసుకుంటే ఇంటర్ చేసి జాబ్స్ ఎవరు ఇస్తారండి? ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకే జాబ్ రావడం అనేది కష్టమైపోతుంది. మీరు ఇంటర్ చేశాక డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా చేస్తే ఇంకా మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ఇంటర్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్. డిప్లొమాకి ఎంటర్ అవ్వాలంటే మనం పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. పాలిసెట్ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకుంటే గుడ్ కాలేజీలో సీట్ వస్తుంది. గుడ్ కాలేజీలో సీట్ అని ఎందుకు అంటున్నానంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ క్యాంపస్ డ్రైవ్స్లో మీరు కానీ సెలెక్ట్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది కదా. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీ ర్యాంకింగ్ అనేది ఎప్పుడు 100s and 1000sలోనే పెట్టుకోండి. ఇప్పుడైతే మనం డిప్లొమా గురించి డీటెయిల్గా చూద్దాం. డిప్లొమాలో మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ నాలెడ్జ్ కూడా తెలుస్తుంది. డిప్లొమాలో ఫస్ట్ ఇయర్లో ఒక సెమ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో 2 సెమ్స్, థర్డ్ ఇయర్లో 2 సెమ్స్. ఇప్పుడైతే మనం డిప్లొమాలో ఏ బ్రాంచెస్ ఉంటాయో వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఎప్పటికీ మంచి ఫామ్లో ఉండే కోర్స్ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇదంతా కంప్యూటర్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్. నెక్స్ట్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ ట్రిపుల్-ఈ. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. ఇలా చాలానే కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే కొన్ని ట్రెండింగ్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇవైతే మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తాం కదా, ఏఐ టూల్స్, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ అనమాట. ఓకే, సెలెక్ట్ ఏ గుడ్ కోర్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. డిప్లొమా అండ్ ఇంటర్ కంపేర్ చేస్తే డిప్లొమా అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది. ఇంటర్ లాగా ఇక్కడ ఆడుతూ పాడుతూ చదివేద్దామని అంటే అవ్వదు, ఎందుకంటే మనకి సబ్జెక్ట్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ M1 M2 ఒక్కసారి ఆగాయా ఇంకా డిప్లొమా అయ్యే వరకు మన వెనకాల వస్తూనే ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యేలా చదువుకోండి.
ఎలాగో ఫస్ట్ ఇయర్లో ఒక సెమిస్టరే ఉంటుంది కాబట్టి అప్పుడే మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నారనుకో మీ సిజిపిఏ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి. అలానే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో కూడా మంచిగా అన్నీ క్లియర్ చేసుకుని మీ గ్రేడ్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీకు ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ కోర్సెస్ అనమాట. సపోజ్ సిఎస్సి తీసుకున్నారనుకో బ్రాంచ్, మీరు దాని రిలేటెడ్ కంప్యూటర్ మీద మీరు ప్రాజెక్ట్ అనేది చేస్తారు. అదే మెకానిక్స్ అనుకో బయట ఇండస్ట్రీకి వెళ్ళి చేస్తారు. అదే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనుకో షోరూమ్స్కి వెళ్ళి చేస్తారనమాట. మీరు తీసుకునే కోర్స్ బట్టి మీ ప్రాజెక్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ అవన్నీ చేయడం వల్ల మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇంటర్లో ఇలా మనకి ప్రాజెక్ట్స్ అలా ఉండవు కదా, జస్ట్ 2 సెమిస్టర్స్ 2 ల్యాబ్స్ అంతే, అక్కడితో ఇంటర్ అయిపోతున్నాము. ఒకవేళ ఇంట్లో మీరే ఎర్నింగ్ పర్సన్, ఫ్యామిలీ అంతా మీ మీద ఆధారపడుతుందంటే డిప్లొమా అయ్యాక మీరు ఏదైనా జాబ్ చూసుకోండి. జాబ్స్ కూడా బాగానే ఉంటాయి, స్టార్టింగ్ 15K అలా ఇస్తారు, పర్లేదు. మ్యాక్సిమం క్యాంపస్లోనే వచ్చేటట్టు చూసుకోండి జాబ్స్ అనేవి, ఎందుకంటే బయట కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది కదా ఇప్పుడు. బట్ డిప్లొమా అయ్యాక ఐ సజెస్ట్ టు గో విత్ బీటెక్. డిప్లొమా అయ్యాక బీటెక్ వెళ్ళాలంటే ఈసెట్ అనే ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఐ థింక్ ఇంటర్ చదివి బీటెక్ వెళ్ళడం కంటే డిప్లొమా చేసి బీటెక్ వెళ్తే బెటర్. డిప్లొమా అనేది బేస్ అన్నమాట బీటెక్కి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి 60% ఆఫ్ బీటెక్ సిలబస్ ఆర్ కవర్డ్ ఇన్ డిప్లొమా. డిప్లొమా చేసి బీటెక్ చేసిన 6 years అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇంటర్ 2 years, బీటెక్ 4 years, ఎలా అయినా 6 years అవుతుంది. కానీ డిప్లొమా చేసి బీటెక్ చేశారనుకోండి, ఎలాగో మీకు డిప్లొమాలో ఉన్న సబ్జెక్టే కదా బీటెక్లో కూడా తీసుకుంటారు. సో సిలబస్ అనేది మ్యాథ్స్ సిలబస్ అంతా సేమ్గానే ఉంటుంది, అందుకే మీకు బీటెక్ అనేది ఈజీ అవుతుంది అనమాట డిప్లొమా చేసి బీటెక్ చేస్తే. కానీ మెయిన్గా ఒక పాయింట్, డిప్లొమా చేయాలంటే అంత ఆషామాషి కాదు, కొంచెం మీరు కష్టపడి వితౌట్ బ్యాక్లాగ్స్ బయటకు వస్తే బెటర్. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Bye for now. Have a good day. Let's see in the next video. ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బిలో.